ఏమైందమ్మా? దానికే ఇంత అల్లరి చేయాలా? నేను డిగ్రీ పాస్ అయి పేపర్లు అమ్ముకుంటున్నాను. ఏమండి పులిహోర ఎలా ఉంది? ఉప్పు లేదు, కారం లేదు, ఏమి లేదు అసలు. మంచిగా చెప్తారా? నీకు వంట చేయడమే రాదు. చేసింది ఏం కాదు, మా చెల్లెలు. బాబా ఎలా ఉంది? సూపర్. హలో, గంటలు గంటలు బాత్రూమ్ లో ఏం చేస్తున్నావురా? రీల్స్ షేర్ చేస్తున్నా. నీకు కూడా 2 పంపించానే. బయటికి రా. నాన్న ఏం వండమంటారు? అల్లుడు ఏం తింటావు? మళ్ళీ అస్థికలో పెండా కూడా వండుతుంది. నాకంత ధైర్యం లేదు, బయటికి వెళ్ళి తింటాను. అస్థికలా? అదేం కూర? మొన్న బెండకాయ ఫ్రై మాడిపోయింది నాన్న, దాన్నే కామెంట్ చేస్తున్నాడు. తప్పులా నాకు జరగ పెట్టి ఒక్కోసారి కూర మాడిపోతుంది. దానికేంటి? అల్లుడు కోడి తెచ్చాను, ఆ అమ్మాయి అద్భుతంగా చేస్తుంది. ఎలా వండుతావో రెసిపీ చెప్పవే. ఒక కుండలోకి నీళ్ళు తీసుకొని కోడి శవం చుట్టూ తిరుగు. మీ నాన్న కుండకి బొక్కలు పెడతా ఉంటాడు. శవాలు కాల్చుకునే దాన్ని తీసుకొచ్చి కట్టబెట్టేశావు నాకు. కోడి కూర గురించి చెప్పమంటే దహన సంస్కారం గురించి చెప్తుంది. అది కాదమ్మా, కోడికి ఈకలు పీకి కడుపులో పేగులు తీసి బోటి కర్రీ చేయాలా? చూసారా, కోడి పేగులు వండేస్తుందంట. ఈకలతో పకోడి, చర్మంతో సూపు చేస్తుందంట. కడుపు నిండా తినండి. ఆడెవడో బొగడాగాడు చైనా నుంచి కరోనా వైరస్ వదిలాడు. దీని వంట తింటే ఏ కోడియో పేగియో దిక్మాల వైరస్లు అన్ని పుడతాయి. ఇండియాని దుమ్మెత్తి పోస్తారు. క్షమించిన మామయ్య, ఈ పాపంలో నేను పాలు పంచుకోలేదు. అది కాదు ప్రసాద్. అల్లుడు 4 - 4 ఎంత? ఇప్పుడు నీకు నేను 4 రొట్టెలు ఇచ్చిన, అవి నేనే తిన్నా. ఇప్పుడు నీ దగ్గర ఏం మిగిలింది? హలో చెప్పమ్మా. సార్ ఓపెన్ క్లాస్ ఉన్నాయి సార్, ఇంట్రెస్ట్ ఉన్నాయి సార్. అమ్మా ఒక విషయం చెప్పండమ్మా, ఏమనుకోవద్దు. ఒక విషయం చెప్పనా? చెప్పండి సార్. ఈ రోజు నాకు ఫస్ట్ నైట్ అమ్మా, అందుకు ఆ బిజీ కార్యక్రమంలో మొత్తం అన్ని తెచ్చుకుంటున్నాను తల్లి, సామాన్లు. ఏమనుకోవద్దు, ఇలా చెప్పాను. ఓకే సార్. ఓ 19 రూపాయలు ఉన్నాయండి. ఎందుకు? సిగరెట్ కి. చెప్పు తీసుకొడతా. ఈ మధ్య దొంగతనాలు కూడా స్టార్ట్ చేసావా? నా బ్యాగ్ లో 500 రూపీస్ కనిపించట్లేదు. నేనే దొంగతనం చేశాను, గ్యారంటీ ఏంటి? మ్యాన్షన్ హౌస్ క్వార్టర్ ఎంత? 170. చేంజ్ 330 రూపీస్ తీసుకొచ్చి బ్యాగ్ లో పెట్టావు. 500 నోట్ బదులు చేంజ్ ఎలా కనిపించిందా అని కన్ఫ్యూజ్ అయ్యాను. అప్పుడు అర్థమైంది. దట్ ఈస్ ద నిజాయితీ ఆఫ్ తాగుబోతు. మామయ్య మామయ్య అని చెప్పుడా. అరే అన్నయ్య వానికి రాదురా, వాడు ఇప్పుడే నేర్చుకుంటుండు. నువ్వు ఆగమ్ము, నేను మామయ్య అని చెప్పిస్తా చూడు. నువ్వు చెప్పు బేటా. సమయానికి సీనన్ వచ్చాడు కాబట్టి భయపడి పెళ్లి కొప్పుకున్నారు గాని, లేకపోతే ఏమైపోయేదో. అసలు ఈ పెళ్లి జరిగేది కాదు. మా విలేజ్ ఒక అమ్మాయి జాబ్ కోసం చూస్తున్నాగా ఆమెకు హైదరాబాద్ నుంచి జాబ్ ఆఫర్ లెటర్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆమె హైదరాబాద్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తుంది. ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళినంత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, కంపెనీ వాళ్ళు, మేడం మీరు రేపటి నుంచి జాయిన్ కావాలన్నాక, సార్ కుదరదు సార్, మా హస్బెండ్ కంగారు పడతాడు, అండ్ ఇక్కడ ఉండడానికి కూడా నాకు రూమ్ లేదు హైదరాబాద్ లో అంటది. అన్న తర్వాత వాళ్ళు ఏమంటారంటే, మేడం మీరు టెన్షన్ పడకండి, మీ కంపెనీ తరపున రూమ్ ప్రొవైడ్ చేస్తాం, మీరు ఉండొచ్చు. ఒక 2-3 డేస్ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి మీ హస్బెండ్ కూడా తీసుకొచ్చి మీరు ఇద్దరు కలిసి ఉండొచ్చు, జాబ్ చేసుకోవచ్చు అన్నాక, సరే సార్ అని చెప్పి ఆమె బట్టలు తీసుకొని వాళ్ళ ఆ రూమ్ లో పెట్టుకుని వాళ్ళ హస్బెండ్ కు మెసేజ్ చేస్తుంది. మెసేజ్ చేశాక బై మిస్టేక్ లా వాళ్ళ హస్బెండ్ నెంబర్ కాకుండా లాస్ట్ లో ఒక నెంబర్ వేరే అతనికి మెసేజ్ వెళ్తుంది. అతను వాళ్ళ వైఫ్ చనిపోతే అంత్యక్రియలకు వెళ్ళి అతను ఇంటికి వెళ్తున్నాక ఈ మెసేజ్ చూస్తాడు. చూసిన తర్వాత అతను చాలా అంటే చాలా భయపడి టెన్షన్ పడి అక్కడ స్లో తప్పి కింద పడిపోయినాక వాళ్ళ రిలేటివ్స్ అందరు కలిసి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అసలు అతను అంతా భయపడడానికి కారణం ఏంది, ఆ మెసేజ్ ఏముంది అని అంటే, ఆ మెసేజ్ ఏం చేసిందంటే ఆమె, డియర్ హస్బెండ్ గారు, నేను జాగ్రత్త రీచ్ అయినా, మీరు ఏం టెన్షన్ పడకండి, ఇక్కడ పెద్దవాళ్ళు కలిసి ఉండడానికి ప్లేస్ కూడా ఇచ్చారు, 2-3 రోజుల తర్వాత ఇంటికి వచ్చి నిన్ను కూడా తీసుకొచ్చుకుంటారంటది.